అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను మీ స్మార్ట్ విజయ. ఈరోజు నేనైతే ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి. అదేంటంటే గులాబ్ జామ్ చేయబోతున్నాను. గులాబ్ జామ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో చూపిస్తానండి. చేసుకోవడానికి నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత నేను వాటర్తో కాకుండా కాచి చల్లార్చిన పాలతో అయితే కలుపుతున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ పగిలిపోవడం అనేది ఉండదు. మరీ ఎక్కువ వేసేయకూడదు. నేను కలిపి చూపిస్తాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందామండి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పిండిని మరీ పిసుకున్నట్టుగా కలపకూడదు. పైన అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పాలు వేడిగా ఉండగా కూడా కలపకూడదండి. అలా కలిపితే మనకి గులాబ్ జాములు లోపలంతా ఉడకకుండా గట్టిగా వచ్చేస్తాయి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. మూత పెట్టేసి వదిలేద్దాము. మనకి పిండి నానేలోపు పంచదార పాకం కూడా రెడీ చేసుకుందామండి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని 2 కప్పులు పంచదార అయితే వేసుకుంటున్నాను. రెండు కప్పులు పంచదార. దీనికి కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో అయితే పాకం రెడీ చేసుకుందామండి. 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. పిండి అయితే నానిపోయి ఉంటుంది. చూసారు కదా. ఈ పిండిని ఇప్పుడు మనం బాల్స్ లాగా అయితే చేసేసుకుందామండి. మనం గులాబ్ జాములు ఏ సైజులో కావాలనుకుంటున్నామో అంత పిండి అయితే మనం చేతిలో తీసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా రౌండ్గా వచ్చేలాగైతే చుట్టుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం అన్నీ చేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, పిండి మొత్తం ఇలా బాల్స్లా రెడీ చేసుకున్నాను. మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడైపోయిందండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. మంట ఎక్కువైతే పైన మాడిపోతాయి, లోపల ఉడకవండి. ఇలా వేసుకుని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వాలి. ఇలా అన్ని వైపులా మనకి ఒకే కలర్ రావాలండి. చాలా సింపుల్గా, ఎక్కడ పగులు అనేది రాకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చండి. మనకి పగిలిపోకుండా రావాలంటే పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. పిండి మరీ గట్టిగా కలపకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి కలర్ అయితే వచ్చేసాయండి. ఇవి నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తాను. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఎక్కడ మనకి పగిలిపోవడం కానీ విడిపోవడం కానీ జరగలేదు. చూసారు కదండి, మనకి పంచదార పాకం అయితే రెడీ అవుతుంది. గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పాకం వేడిగా ఉండాలి. మనం చేసుకున్న గులాబ్ జాములు అయితే కొంచెం చల్లారాలండి. అప్పుడే మనకి పాకం బాగా పడుతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వేగాయో, ఎక్కడ లోపల పచ్చి అనేది లేదు, చాలా పఫీగా కూడా వచ్చాయి. ఇప్పుడు ఇవి నేను పాకంలో వేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇది కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత యాలకుల్ని పొడి చేసుకుని అయితే వేసుకుంటున్నానండి. ఇది మొత్తం పాకం పీల్చుకున్న తర్వాత నేను మీకు ఒక బౌల్లోకి అయితే తీసి చూపిస్తాను. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారండి, ఎక్కడ మనకి లోపల ఉడకకుండా అయితే లేదు, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, బాదం పొడితో అయితే కొద్దిగా గార్నిష్ అయితే చేశానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.